హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. రోజు తినే ఇడ్లీ దోశలు బోర్ కొట్టినాయా? అయితే ఒక్కసారి ఒక కప్పు బొంబాయి రవ్వతో ఈ రెసిపీ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సుజీ రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకోవాలి. ఒక కప్పు వరకు వేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలండి. మీ దగ్గర శనగపిండి లేనట్లయితే కనుక గోధుమ పిండి వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని శనగపిండి రవ్వ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా శనగపిండి రవ్వ 2 కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా నీళ్లు తీసుకొని ముందైతే సగం పోసుకుందామండి. సగం నీళ్ళను పోసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ నాకు సగం పోసి కలిపితే కొంచెం టైట్గా అనిపించిందండి. తర్వాత అయితే మిగిలిన సగం కూడా పోసి కలుపుతున్నాను. మనకి మొత్తంగా అయితే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు నీళ్ళు అయితే పడతాయండి. ఈ విధంగా బాగా నీళ్ళని పోసి కలుపుకోవాలి. మనం ఇలా నీళ్ళను పోసిన తర్వాత శనగపిండి అనేది కొంచెం ఉండలుగా కడుతుందండి. ఈ విధంగా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ శనగపిండిలో ఉండలేం లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకి దోశ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. కాస్త జారుడుగానే ఉంటుంది. ఈ విధంగా అయితే శనగపిండిలో ఉండలేం లేకుండా చక్కగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి. 15 నిమిషాలు ఉంటే మనకి రవ్వ అనేది చక్కగా నానిపోతుంది. 15 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ రవ్వ అనేది బాగా నానిపోయి ఈ మిశ్రమం అనేది చూడండి కాస్త దగ్గరగా ఉంది. ఇన్నాడ కొంచెం పలచగా ఉంది కదండి. ఇప్పుడు కొంచెం నాని మనకి రవ్వ అనేది నానిపోయి బాగా గట్టిగా తయారవుతుంది. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు. ఒకవేళ మీకు కనుక ఇంకా కొంచెం పలచగా ఉందనిపిస్తే కొంచెం రవ్వ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు టమాటాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇంతవరకు ఎక్కడ కూడా సాల్ట్ అనేది వేయలేదు కదండి, రుచికి సరిపోను సాల్ట్. అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులో సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి. అలాగే ఇందులో మీరు ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ వేయాలంటే వేసుకోవచ్చండి. క్యారెట్ కానీ లేదా క్యాప్సికమ్ కానీ లేదా క్యాలీఫ్లవర్ కానీ ఏదైనా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకుందాము. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. మీరు ఇవన్నీ వేసుకునేటప్పుడే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే మర్చిపోయానండి, తర్వాత అయితే యాడ్ చేశాను. ఈ విధంగా ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోలేదనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా మనం ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేదనుకోండి, అప్పటికప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వతో అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంకా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇక్కడ నేనైతే కనుక షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు లేదా డీప్ ఫ్రై అంటే కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది ఎక్కువ పోసుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 3 గరిటెల వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా దోశలు వేసే గరిటెలు ఉంటాయి కదండి, గుంట గరిటెలు, ఇలాంటి ఒక గరిటె తీసుకొని ఈ విధంగా ఒక గరిటె వరకు పిండి వేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఇలా ఒక గరిటెడు తీసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో అయితే ఈ విధంగా ఒక గరిటెడు పిండి వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కాస్త చిన్నవిగా కావాలంటే పిండి అనేది తగ్గించుకోవచ్చు, పెద్ద సైజులో కావాలంటే పిండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కనుక ఇలా వేసుకోవచ్చండి. తర్వాత పైనుంచి స్పూన్తో ఆయిల్ని తీసుకొని ఈ విధంగా పైన వేస్తూ ఉన్నామంటే చక్కగా పైన కూడా బాగా క్రిస్పీగా అయితే
కాలుతుందండి. ఇప్పుడు మనం ఈ పిండి వేసిన తర్వాత ఫ్లేమ్‌ని అయితే కనుక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి పైన కలర్ అనేది మారుతుంది కానీ లోపల కొంచెం పచ్చిదనంగా ఉంటుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక గరిటె సహాయంతో చిన్నగా అయితే ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత రెండో వైపును కూడా చక్కగా మీడియం ఫ్లేమ్‌లోనే రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా ఆయిల్‌లో నుంచి తీసిన తర్వాత మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా లేదా ఈవినింగ్ డిన్నర్‌లోకైనా కూడా టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు చక్కగా ఇలా అప్పటికప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నిటినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్ కదా ఇంత ఆయిల్ కూడా ఎందుకు అనుకుంటే మీరు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం సెట్ దోసలు వేసుకుంటాం కదండీ! ఆ విధంగా అయినా కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ఆయిల్‌తో అయితే కనుక ఇలా సెట్ దోసలా వేశాను. చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.